మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా ఈరోజు మీకు సరికొత్త విషయాలను, జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పటి వరకు ఎవరు చెప్పినటువంటి విషయాలను, మన మూల గ్రంథాల్లో నిగూఢంగా ఉన్నటువంటి విషయాలను ఈరోజు చెప్పదలుచుకున్నాము. అదేవిధంగా తంత్ర జ్యోతిషం విధానం ద్వారా జాతకం చెప్పుకోవాలనుకున్న వాళ్ళు tantrajotishyalaya.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కూడా అవకాశం ఉంది. అదే వెబ్సైట్ ద్వారా కూడా మీకు అఖండ దైవిక వస్తువులు తీసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ ద్వాదశ రాసులు, ఈ ద్వాదశ లగ్నాలు, 27 నక్షత్రాలు, మరి ఇందులో ఎన్నో నిగూఢమైన, మర్మమైన, రహస్యమైనటువంటి ఎన్నో జీవిత సూక్ష్మాలు ఎన్నో ఈ తంత్ర జ్యోతిషం అనే విధానం ద్వారా తెలియజేయడం జరిగింది. ఇంకా కూడా ఈ జ్యోతిషం అనేది చాలా అపారమైనటువంటి సబ్జెక్టు. ఇది సముద్రం కన్నా పెద్దదని కూడా చెప్పవచ్చు. అంత గొప్ప ఒక శాస్త్రం ఇది. ఈ శాస్త్ర విధానంలో నా వంతుగా నేను చేసిన కృషి, నా సాధన, నా యొక్క పరిశోధన ఫలితము ఎన్నో విషయాలు మీకు తెలియజేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మీకు నేను తెలియజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక విధానము. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. నేను చెప్తున్నవన్నీ కూడా ఉపయోగపడేవే. ఎవరికి వాళ్ళకు అన్వయించుకొని చూసుకుంటున్నారు, అభినందిస్తున్నారు, సంతోషం. అదేవిధంగా ప్రతి ఒక్కరిలో ఒక రహస్యం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యాన్ని రహస్యంగానే పెట్టుకోవాలి. ఎప్పుడు దాన్ని బహిర్గతం చేస్తారో ఆ క్షణం అది మీకు బలహీనమైపోతుంది. దాని పేరు రహస్యం. రహస్యాన్ని బహిర్గతం చేయకూడదు అనేదే సూత్రం. కాబట్టి ఆ రహస్యాన్ని మీలోనే ఉంచుకోవడం వల్ల మీకు ఉపయోగం కలుగుతుంది. తప్పితే దాన్ని ఏ రోజు బహిర్గతం చేస్తారో ఆ రోజు మీకు చాలా బలం కోల్పోతారు. జ్యోతిష్ శాస్త్రంలో రహస్య జ్యోతిషం కూడా చెప్పచ్చు. దీన్ని ప్రతి లగ్నానికి, ప్రతి లగ్నంలో పుట్టిన వాళ్ళకు ఇది ఉంటుంది. ఇది లగ్నానికే పనిచేస్తుంది, రాశికి పనిచేయదు. రాశి వేరు, చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రము రాశి, లగ్నం అదే విధంగా సపరేట్గా ఉంటుంది. ఈ లగ్నం అనేటువంటిది ద్వాదశ లగ్నాల వాళ్ళకు ఏ రహస్యాలు ఉంటాయి, ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఏ విషయాన్ని రహస్యంగా ఉంచుకోవాలి, అలా ఉంచుకోగలిగితే వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏంటి, ఉంచుకోకపోతే బహిర్గతం చేస్తే కలిగే నష్టం ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. అదేంటంటే, ఇప్పుడు రహస్యము అంటే ఇప్పుడు మర్మమైనది. ఈ మర్మస్థానమే రహస్య స్థానము. కాలపురుషుడికి మర్మస్థానము వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలోనే కాలపురుషుని యొక్క మర్మావయవాలు ఉంటాయి, జననేంద్రియాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా తమ యొక్క మర్మాన్ని బహిర్గతం చేయకూడదు. మరి మనము అలా మర్మాలను చెప్పడం వల్ల ఏమవుతుంది, మనం నవ్వుల పాలు కావడమా, లేదు మన పనులు ఆగిపోవడమా, ఏదో ఒకటి జరిగే తీరుతుంది. కాబట్టి ఈ మర్మస్థానం వృశ్చికం, సహజ కాలపురుషుని సహజ మర్మస్థానం వృశ్చికం. జననేంద్రియాలు ఉంటాయి, మర్మావయవాలు అంటారు కదా, మనం కూడా వాటిని బహిర్గతం చేస్తామా, చెయ్యము. మనము మన ముఖాన్ని, చేతులను, కాళ్ళను అంతా బహిర్గతం చేస్తాం, కానీ మన మర్మ అవయవాలను బహిర్గతం చేయము. ఇది జగమెరిగిన సత్యం. అది వృశ్చిక రాశి. ప్రతి ఒక్కరికి వారి జాతకంలో 8వ స్థానము మర్మస్థానము, 8వ స్థానము జననావయవాలు ఉన్న స్థానము, వాళ్ళ లగ్నం నుంచి 8వ స్థానము అని అర్థం. కాబట్టి ఇది దాని పేరే రహస్యము, దాని పేరే మర్మము. దాన్ని అలాగే పెట్టాలి. అలాగే పెట్టడం వల్లనే ప్రతి ఒక్కరికి ప్రయోజనము. ఇది చక్కగా ఓపికగా విని అర్థం చేసుకుంటారని సంతోషిస్తున్నాను. ఏమంటే, మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు, రాశిలో కాదు లగ్నం, ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళు తమకు సంబంధించినటువంటి ఏ రహస్యాన్ని బహిర్గతం చేయకూడదు. అదే వారి యొక్క వైవాహిక జీవితంలో ఉన్నటువంటి మర్మాలను అస్సలు చేయకూడదు. మేషలగ్నం వాళ్ళకు నేను ఇంతకుముందు ఎన్నో వీడియోలో లవ్ మ్యారేజ్ చేసుకున్నా, మేనరికం చేసుకున్నా,
చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా వాళ్ళకు జీవితంలో అనేక కష్టాలు వివాహం అనేటువంటి విషయం ద్వారానే వస్తాయని తెలియజేశాను. ఎంతోమంది ఆదరించారు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలో ఉన్నటువంటి రహస్యాలను, వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రహస్యాలను కూడా రహస్యంగానే పెట్టుకోవాలి. విజయవంతమైన తర్వాత అటు అందరికీ తెలుస్తుంది. ఇది మేష లగ్నం వాళ్ళు ఇలా రహస్యంగానే పెట్టుకోవాలి. ఈ విషయాలు మాత్రం ఎక్కడ బహిర్గతం చేయవు. ఒకవేళ మీకు సమస్య ఉన్నా మేము బాగానే ఉన్నాము, నాకంతా బాగానే ఉందనే విధంగా మీరు ప్రవర్తించాలి తప్పితే నాకు బాగుంది అని అంటే కూడా అది ప్రకృతి యొక్క విచిత్రం ఏమో కానీ వాళ్ళకు సమస్యలు ఇంకొంచెం పెరుగుతాయి. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించి, జీవిత భాగస్వామికి సంబంధించి, అదేవిధంగా వాళ్ళకు ఆరోగ్య విషయం అంటే 7వ స్థానం అంటే మీకు 7వ స్థానం వృశ్చికం అవుతుంది. వృశ్చికానికి సంబంధించి కిడ్నీలు వస్తాయి. కిడ్నీస్ 7వ స్థానం అవుతుంది. 7వ స్థానం వృశ్చికమైంది కాబట్టి వాళ్ళకు కిడ్నీలకు సంబంధించిన సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయాలు కూడా వీళ్ళు పెద్దగా బహిర్గతం చేయకూడదు. కాబట్టి వృషభ రాశులకు పట్టుదల ఎక్కువ. ఆ పట్టుదల తగినట్టు వీళ్ళ యొక్క కమిట్మెంట్స్ ఏదన్నా వీళ్ళు బహిర్గతం చేస్తే, ఆ రహస్యాన్ని బయట పెడితే, నేను ఇలా విజయం సాధించబోతున్నాననే రహస్యాన్ని బహిర్గతం చేస్తే అది జరగదు. కాబట్టి వీళ్ళ వైవాహిక స్థానము అదేవిధంగా నడుములో ఉన్నటువంటి కిడ్నీలు కూడా అదే. కాబట్టి ఆరోగ్య జీవిత అంటే జీవిత భాగస్వామి సంబంధించినటువంటి వివాహానికి సంబంధించినటువంటి విషయాలు వీళ్ళు బహిర్గతం చేసుకోకూడదు. అదేవిధంగా మిథున లగ్నం వాళ్ళకు 6వ స్థానమే వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి 6వ స్థానం శత్రు, రోగ, రుణాలు. ఈ మిథున లగ్నం వాళ్ళు ఎప్పుడు ఓపెన్గానే ఉంటారు. అవసరం ఉండేవి, అవసరం లేని అన్నీ మాట్లాడేస్తారు. అంటే ఏది దాచుకోరని అర్థం. అప్పుడు వీళ్ళకి సమస్యలు వీళ్ళకే, సంబంధం ఉండేవి, సంబంధం లేనివి అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మిథున లగ్నం వాళ్ళు తమ శత్రువుల గురించి కానీ, తమ అనారోగ్యం గురించి కానీ, తమ యొక్క రుణాల గురించి కానీ, తమ చేసే వృత్తి గురించి, ఎస్పెషలీ వృత్తి గురించి చెప్పనేయకూడదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఉన్నటువంటి మీ యొక్క విజయ రహస్యము, మీకు ఎవరు శత్రువులు అనేటువంటి విషయము, మీకు అప్పులు ఎంత ఉన్నాయి అనే విషయం కూడా చెప్పకూడదు. అది చెప్పే కొద్దికి మీకు అప్పు తీరదంటారు. జ్యోతిశాస్త్రం చెప్తుంది తీరదనేసి. ఇంకా అనారోగ్య విషయము చెప్పకూడదు. ఇవి మీరు ఎంత చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని మీరు చెప్పకుండా ఉంటేనే అవి తొందరగా తీరుతాయి. ఇది అక్కడ అసలు విషయం. అది రహస్యం కదా. ఎవరికి చెప్పకపోతే మీకు నేను చెప్తున్న విషయాల్లో మీకు ప్రకృతి అనుకూలత పెరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఇక కర్కాటక లగ్నం వాళ్ళకు 5వ స్థానము వృశ్చికం అవుతుంది. 5వ స్థానం వృశ్చికం అయితే ఏమవుతుంది? 5వ స్థానం అంటే హృదయ స్థానము, 5వ స్థానం అంటే సంతానము, 5వ స్థానం అంటే ప్రేమ, 5వ స్థానం అంటే కులదైవము, 5వ స్థానం అంటే పూర్వజన్మ సుకృతము, 5వ స్థానం అంటే మీ యొక్క అదృష్టము. కాబట్టి మీ అదృష్టం గురించి కానీ, మీ యొక్క ప్రేమ వ్యవహారాలు కానీ, అదేవిధంగా మీ యొక్క దేవతారాధన ఎవరిని ఆరాధిస్తున్నారని కానీ, అదేవిధంగా మీ యొక్క సంతానాభివృద్ధి కోసం మీరు వెచ్చిస్తున్న పెట్టుబడులు ఇవన్నీ కూడా, అంటే వాళ్ళ యొక్క అభివృద్ధి మీరు ఏం ప్లాన్లో ఉన్నారు అనేటువంటి విషయాలు. కులదేవత మీ యొక్క ఆరాధ్య దేవత రహస్యాలు ఇవన్నీ కూడా బహిర్గతం కాకూడదు. నేను పలానా దేవతను పూజిస్తున్నా అని అంటే ఇక ఆ దేవతలు మీకు ఆ యొక్క దేవత అనుగ్రహం తగ్గుతుంది అని ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. అదేవిధంగా సంతాన విషయంలో కొంతమందికి ఆలస్యం కావచ్చు, కానీ అలా చెప్పుకుంటాం మాకు ఆలస్యం అవుతుంది అని బాధపడకూడదు. మీరు ఎవరికి ఏం చెప్పాల్సిందా, మీకు చక్కగా సంతానం, మీరు ఎప్పుడైతే సంతానం బాధపడడం ఆపేస్తారో మీకు వెంటనే సంతానం కలుగుతుంది. ఎవరికైనా సంతానం ఆలస్యం అయ్యే వాళ్ళకి విషయం చెప్తుంది. అది రహస్యము అంటున్నాం. అది బహిర్గతం చేసే కొద్దికి ఏమవుతుంది, అది బలహీనే పడుతుంది. కాబట్టి
దేవతారాధన గురించి కానీ, మీ యొక్క ప్రేమ వ్యవహారాల గురించి కానీ, వీటన్నిటి గురించి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నిటి గురించి మీరు బహిర్గతం కాకూడదు. అదేవిధంగా సింహలగ్నం వాళ్ళు వీళ్ళకి 4వ స్థానము వృశ్చిక రాశి అవుతుంది. 4వ స్థానం వృశ్చిక రాశి అయినప్పుడు రహస్య స్థానం కాలపురుడికి 8వ ఇల్లు, సింహానికి 4వ ఇల్లు. అంటే మీ యొక్క ఆస్తిపాస్తుల గురించి, మీ బంధువులతో మీరు రహస్యంగానే ఉండాల్సి వస్తుంది. బంధుస్థానం కూడా వృశ్చికమే. మీ యొక్క ప్రాపర్టీస్ గురించి, మీ తల్లిగారి తరపున మీకు వచ్చిన ఏదైనా ఆస్తిపాస్తుల గురించి, తల్లి తరపు బంధువులతో మీకున్న సంబంధ బాంధవ్యాల గురించి, మీకు వాహనం మీరు ఏది కొనుక్కుంటున్నారో ఏమైనా అవుతుంది, ఎవరికి చెప్పదు. నేను పలానా వాహనం కొనుక్కుంటానని చెప్పండి, అది మీకు ఆలస్యం అవుతుంది, లేదంటే అది కొనుక్కోలేకుండా పోయినా ఆశ్చర్యం లేదు. అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఇవన్నీ బహిర్గతం చేస్తారో మీ సొంత ఊరిలోనే మీకు సమస్యలు ఎదురవుతాయి. మీ ఉన్న ఊళ్ళో ఎక్కువ సమస్యలు వస్తాయి. సింహలగ్నం వాళ్ళు ఎప్పుడైతే మీరు మీ ఆస్తిపాస్తులను గురించి, మీ యొక్క రహస్యమైన సంపాదన గురించి, మీ రహస్యమైనటువంటి డబ్బు గురించి మీరైతే చెప్తారో అవి మీకు దూరంగా పోవడం ప్రారంభమవుతాయి. సింహలగ్నం వాళ్ళు ముఖ్యంగా పొగుడుతూ ఉంటే, వాళ్ళు అభినందిస్తూ ఉంటే, వాళ్ళని కీర్తిస్తూ ఉంటే అన్ని ఓపెన్గా చెప్పేస్తారు. ఇది కొంచెం మీరు సవరించుకోండి. సహజంగా మీకున్నటువంటి అదొక లక్షణము, అది తప్పు కాదు, కానీ ఈ రోజుల్లో అది చాలా ప్రమాదకరము. కాబట్టి మీ యొక్క ఆస్తిపాస్తులను, వాహనాలను, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు సీక్రెట్గా పెట్టుకుని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ బదిలంగానే ఉంటాయి. గృహ, వాహన, ఆస్తి, ఈ విషయాలు. అదేవిధంగా కన్యా లగ్నం వాళ్ళకు 3వ స్థానంగా వృశ్చిక రాశి వస్తుంది. 3వ స్థానం అంటే మీరు ఎందుకోసం ప్రయత్నిస్తున్నారు, అంటే మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాపార ప్రయత్నాలు ఏం చేస్తున్నారో చెప్పాల్సిన లేదు. అసలు మీ ప్రయత్నాలు, మీ లైఫ్లో మీరు చేసే ఏ ప్రయత్నం గురించి బహిర్గతం చేయకూడదు. ఎక్కడికి వెళ్తా ఉంటే మీరు ముఖ్యమైన పనిగా ఎవరు అడతారు, అబద్ధమే చెప్పండి. ఫలానా పనిగా నేను వెళ్తున్నాను, ట్రై చేస్తున్నాను, అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారంటే అది కాదు. మీరు కావాలంటే కన్యా లగ్నం వాళ్ళు బహిర్గతంగా చెప్పి చూడండి మీ ప్రయత్నాలు. అదేవిధంగా మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే విషయంలో మీకు తెలియకనే మీకు వ్యతిరేకంగా వాళ్ళు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇది జ్యోతిశాస్త్రం చెప్పే విషయం. కాబట్టి అది రహస్య స్థానం కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకు రహస్యంగా మీకు వ్యతిరేకంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇతర జాతకంలో ఇంకేదైనా విపరీత రాజయోగాలను బట్టి ఏమైనా కాస్త తగ్గచ్చేమో, కానీ సహజంగా ఇది తెలియజేస్తుంది. తర్వాత తులాలగ్నం వాళ్ళకు 2వ స్థానమే వృశ్చికము. కుటుంబంలో వీళ్ళకు కలతలు ఖచ్చితంగా ఉంటాయి, అవి రహస్యంగానే పెట్టుకోవాలి. కుటుంబ స్థానాధిపతి కూడా 7వ స్థానాధిపతి అయినాడు కుజుడు. కాబట్టి శుక్రుడు తులా లగ్నానికి లగ్నాధిపతి, మగవాళ్ళకు భార్యకారకుడు. 2వ స్థానం అయినటువంటి వృశ్చికానికి రహస్య స్థానం, సహజ సిద్ధ రహస్య స్థానం అయినటువంటి వృశ్చికానికి కుజుడు అధిపతి. కుజుడు ఆడవాళ్లకు భర్త కారకుడు. కాబట్టి ఇక్కడ తులా లగ్నానికి కుజుడు వ్యతిరేకంగానే ఉంటాడు. కుటుంబ స్థానం కాబట్టి ధన వాక్ కుటుంబ స్థానము, మీ యొక్క ప్రతిరోజు సంపాదన, మీ యొక్క బ్యాంక్ పాస్బుక్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఇవన్నీ వృశ్చికంలోకి వస్తాయి. ఇవన్నీ మీరు సీక్రెట్గానే పెట్టుకోవాలి. మీకు ఇంట్లో కుటుంబంలో కలతైతే ఉంటాయి. సహజంగా తులా లగ్నం వాళ్ళకు వీళ్ళకు నచ్చకపోతే ఎవరిని లెక్క చేయరు, అక్కడే సమస్య వస్తుంది, ఆయన భరిస్తారు. కానీ వాటిని బహిర్గతం చేసుకోకూడదు. చేసే కొద్ది ఇంకొంచెం వేగంగా కలతలు ఎక్కువ పెరిగిపోతాయి. కాబట్టి డబ్బుల విషయం ఎవరికి చెప్పకూడదు. నా దగ్గర ఎంత ఉంది, మీ దగ్గర ఉంటే కూడా ఎవరైనా అవసరం అడిగితే లేదని చెప్పండి. ఉందని చెప్పి మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఎవరి కర్మ వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది. కాబట్టి మీ కుటుంబంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి విషయాన్ని బహిర్గతం చేయకూడదు, లేదంటే మీరు నవ్వులు పాలవుతారు. ఏ లగ్నం వాళ్ళైనా నేను చెప్తున్న కారకత్వాన్ని బహిర్గతం చేసుకోవడం వల్ల పలుచబడతారు, నవ్వులు పాలవుతారు. అంటే రహస్యము అంటున్నాను కాబట్టి ఉత్త చెయ్యి పిడికిలు బిగించుకుని ఉంటే దాంట్లో శక్తి వేరు, అందులో ఏమీ లేదని చూపించినట్లే అవుతుంది. నాది ఉత్త చెయ్యి అని చూపించినట్టు అవుతుంది. ఇది ఉదాహరణగా చెప్తున్నాను. కాబట్టి సమాజంలో
ఎవరు ఏ విషయాన్ని రహస్యంగా ఉంచుకోవాలి అనే దాంట్లో గ్రిప్పు పెంచుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఇక వృశ్చిక లగ్నం వాళ్ళు వాళ్ళ లగ్నమే వాళ్ళకి రహస్య స్థానం. అంటే లగ్నమే స్వభావమే వాళ్ళు రహస్యంగా ఉండడం మంచిది. వీళ్ళు రహస్యంగా ఉండకపోతే వీళ్ళ నిర్ణయాలే వీళ్లకు వ్యతిరేకంగా వస్తాయి. వీళ్ళకి వృత్తిలో ఆటంకాలు ఎక్కువగా ఉన్న ఏకైక రాశి వృశ్చిక రాశి. ఏది అన్ని బహిర్గతంగా ఉండడం వల్లనే అలా అవుతుంది. కాబట్టి మీ గురించి మీరు ఏం చేస్తున్నారు, ఏ విషయం మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతం అంతా మీరు రహస్యంగా పెట్టుకోండి. మీ కుటుంబాన్ని చక్కగా చూసుకోండి. అంతేగాని సమాజంలో మీరు ఫోకస్ అవ్వాలని ట్రై చేస్తే క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే రహస్య స్థానమే మీ లగ్నమైంది. ఇప్పుడు ఒక్కో లగ్నానికి ఒక్కొక్క కారకత్వం చెప్పాను. ఈ వృశ్చిక లగ్నం వాళ్ళకి ఏది మీరు బయటపడకూడదు. మీ లగ్నమే రహస్య లగ్నం. మీరు ఒక విధమైనటువంటి పరిశోధనలు మీలో మీరే ఉండండి, సమాజాన్ని పరిశోధన చేయండి. మీకు చాలా విషయాలు అవగతం అవుతాయి. ఏది చెప్పాలా, ఎంతవరకు చెప్పాలా అనే విషయం చూసుకుని మీరు చెప్పడం వల్ల మీకు వృశ్చిక లగ్నం ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు ఈ లగ్నంలోనే నీచపడతాడు. చంద్రుడు అంటే మనసు కారకుడు. ఎప్పుడైతే మీరు బహిర్గతం అవుతారో మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎక్కువగా వృశ్చిక లగ్నం వాళ్ళు. తర్వాత బాధపడినా కానీ మిమ్మల్ని చూసి బాధపడే వాళ్ళు ఉంటారు, సంతోషపడే వాళ్ళు ఉంటారు అందరూ. కాబట్టి వృశ్చిక లగ్నం వాళ్ళు తమకు సంబంధించిన ఏ విషయాన్ని కానీ చెప్పకండి. కొంతమంది అంటూ ఉంటారు, వాడు ఏది మనకు బయట పెట్టడు, అన్ని తప్పులు చెప్తాడు, చేసేది ఒకటి ఉంటుంది కానీ చెప్పేది ఒకటి ఉంటుంది. అది వాళ్ళ సౌకర్యం. ఏం మీకు చెప్పాలనేసి ఏమన్నా అగ్రిమెంట్ ఏమన్నా? అతను అలా ఉన్నాడు కాబట్టి తను బాగుంటాడు. తను చేసేదంతా చెప్పి అటెండెన్స్ చేసుకోవాలంటే అందరూ అయ్యే పని. ఎవరు భవిష్యత్తు అవుతుంది. అతని పనులతో సమాజానికి ఏం పని? అన్నీ అతను ప్రజలకు చెప్పాలంటారు. అంటే వాళ్ళు పని పాటలేకుండా ఉంటారన్నమాట. అయితే ప్రాపగండం చేసేదానికి. కాబట్టి వృశ్చిక లగ్నం మనం ప్రాపగండం చేసేదానికి ఎక్కువ మంది ఉంటారనేసి ఈ వీడియోలో తెలియజేస్తున్నాం. అదేవిధంగా ధనుర్లగ్నానికి వ్యయస్థానమే వృశ్చికం. వీళ్లకు సరైనటువంటి నిద్ర ఉండేదానికి అవకాశం తక్కువ. కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేసే దాంట్లో ధనుర్లగ్నం వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. దూర ప్రాంతాలకు వెళ్ళే కొద్దిగా బాగా అభివృద్ధి చెందుతారు. మీరు విదేశాలకు వెళ్ళినా, దూర ప్రాంతాలకు ఇంకెక్కడైనా వెళ్ళినా, అక్కడ ఏ లాభాలు ఎంత సంపాదించినా మీ యొక్క సంతోషాన్ని మీరు బహిర్గతం చేయకూడదు. ఇప్పుడు కొంతమంది ఫారిన్లో ఉంటారు. ఏ సంక్రాంతికో లేదు ఇంకే దీపావళికో లేదు ఇంకేదైనా ఊళ్ళో జాతర ఉత్సవాలు జరిగితే వస్తారు. వచ్చినప్పుడు అక్కడ ఎలా ఉంది ఏంటి, తను ఎంత సంపాదిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, తను ఎంత మిగిలి పెట్టాడు, ఏమి ఆస్తులు కొన్నాడు ఉందో చెప్పకూడదు. అడుగుతారు, నువ్వు ఎంత సంపాదించావు, అది ఎంత ఉంది, ఏముంది తెలుసుకొని బాధపడడానిక దిష్టి పెట్టడానిక అనే విధంగా ఉంటుంది. కానీ మీరు ఏమీ చెప్పకూడదు. అంటే 12వ స్థానం అంటే దూర ప్రాంతం అర్థం, విదేశాలని అర్థం. ధనుర్లగ్నం వల్ల ఆటోమేటిక్ విదేశాలకు వెళ్తే చాలా బలవంతులు. వాళ్ళ విదేశీ విజయాలు అని చెప్పారంటే తిరుక్కుని పోయిన సంవత్సరం కన్నా తెలుస్తుంది. చాలా నష్టపోయింటారు. మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ మీరు నష్టపోయారని చెప్పారంటే మళ్ళీ అందరూ ఇక్కడ పండగ చేసుకుంటారు. మనిషే అన్ని జీవుల కన్నా ప్రమాదకరమైనటువంటి జీవి ప్రపంచంలో. మనిషే అన్ని జీవుల కన్నా తెలివైనటువంటి జీవి. మనిషే అన్ని జీవుల కన్నా పవిత్రమైనటువంటి జన్మ. మనిషే అన్ని జీవులను ఆదరించగలిగేటువంటి ఒక జన్మ. కానీ ఇక్కడ కలి ప్రభావం వల్ల మనిషి తాటి మనిషిని చూసి ఈర్ష్యపడి ద్వేషించే విధంగా కలి ప్రభావం అలా ఉంది. కాబట్టి వీళ్ళ యొక్క ఎక్కడైనా మీకు రహస్యంగా ఎక్కడైనా దూరంగా మీరు మీ ఊరి నుంచి ఎక్కడో పెద్ద సిటీలో ప్లాట్ఫామ్ పెట్టుకుంటే దాని గురించి చెప్పొద్దండి. ఇంకెక్కడ దూర ప్రాంత ఆస్తులు మీకు సంపాదించిన అవకాశం ఉంది, అవి చెప్పకూడదు. అదేవిధంగా మకర లగ్నం వాళ్ళు 11వ స్థానము వృశ్చికం అవుతుంది. తమకు కలుగుతున్న ప్రయోజనం లాభస్థానము. మీరు ఏ వ్యాపారం అయినా చేయండి, ఉద్యోగం చేయండి, లాభం అంటే మీ జీతం ఎంత కూడా చెప్పకూడదు. ఎంతనే జీతం చెప్పకూడదు. మీ అన్నదమ్ములతో ఉన్నటువంటి గొడవల గురించి చర్చించకూడదు. ఐక్యంగా ఉన్నట్టే ఉండాలి. మీకు వ్యాపారం చేస్తే ఎంత లాభాలు వస్తున్నాయని కూడా చెప్పకూడదు. అబద్ధమే చెప్పండి, ఏం నష్టం లేదు. నాకు రోజు అంటే అబద్ధం చెప్పేదాని కోసం మీరు ఉండటం లేదు. సమాజంలో కలుపుతారు, నీకు ఎంత వచ్చింది దాంట్లో లాభం అని. ఏమో వాళ్ళకేమో చెప్పాలని పెట్టుబడులు కొని ఇచ్చారు, ఏదో వచ్చింది పర్వాలేదు అంతే. నాకు ఇన్ని రూపాయలు, ఇన్ని లక్షలు, ఇన్ని వేలు ఇంత వచ్చిందని చెప్పాల్సిన అవసరం ఏం లేదు.
లాభాలు హరించుకుపోతాయి. మీరు కానీ లాభాలు చెప్పడం వల్ల లాభస్థానం కాబట్టి దాని యొక్క ఇది మీ ఆశలు, అభిలాషలు, కోరికలు కూడా మీరు ఎవరు చెప్పకూడదు. నేను ఇలా అనుకుంటున్నా, పలానా చోట వెళ్ళాలనుకుంటున్నాను చెప్పండి, చూసి మనకి మీరు వెళ్ళనే అంతే రూల్ అది. మీరు వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి ఆడికి వెళ్ళండి, ఎవరికి చెప్పండి పోయి వెళ్ళి రాగలరు. మీరు చెప్పారు అంటాను. మకర లగ్నం వాళ్ళు, కుంభలగ్నం వాళ్ళు, కుంభలగ్నం వాళ్ళకి ఏమొస్తుంది? 10వ స్థానము వృశ్చికం అవుతుంది. 10వ స్థానం అంటే అత్తగారిల్లు. 10వ స్థానం అంటే మీకు మీ మోకాళ్ళ కింద నుంచి ఉన్నటువంటి స్థానము, మీ యొక్క వృత్తి స్థానము. కాబట్టి మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి ఎక్కడ మీరు బహిర్గతం కాకూడదు. మీరు 4 రకాల వృత్తులు చేసుకోండి, 4 రకాల ఆదాయాలు సంపాదించుకోండి. మీకు ముఖస్థితి కూడా రావచ్చు. కానీ ఇంకొకటి ఏమంటే కుంభలగ్నం వాళ్ళు నేను చెప్పమన్నా చెప్పరు, వాళ్ళకి అక్కడ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాలపురుషుడికి లాభస్థానము, కాలపురుషుడికి బాధక స్థానం కుంభము, ఈ కుంభానికి 10వ స్థానం వృశ్చికము. వీళ్ళు అస్సలు బయట పడరు. నేను వీళ్ళు జ్యోతిషం చెప్పాల్సిన వల్ల ఈ విషయంలో ఈ యొక్క వీడియోలో కుంభలగ్నం వాళ్ళు ఒక్కరే కరెక్ట్గా ఉంటారు, మిగిలిన వాళ్ళంతా కూడా అవుట్ అయిపోతారు. ఎందుకంటే కుంభలగ్నం వాళ్ళకు సహజ సిద్ధంగానే ఇంటర్నల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. వాళ్ళ పుట్టుకతోనే వాళ్ళ ఇష్టం ఉంటే చెప్తారు, లేదంటే చెప్పరు. ఇంట్లోనే చెప్పరు వాళ్ళు, అక్కడే గొడవలు వస్తుంటాయి వాళ్ళకు. ఏం మాకు చెప్పకుండా చేస్తారు అనేసి చెప్పాలని అవసరం ఉందనే లెక్కలో ఉంటుంది. కాబట్టి కుంభలగ్నం మాత్రం ఒక కుంభలగ్నం వాళ్ళకు ఉన్నంత గ్రిప్పు మిగిలిన ఎవరికి ఉండదు. ఏ విషయాన్ని రహస్యంగా పెట్టుకోవడంలో, రహస్యంగా సంపాదించడంలో, రహస్యంగా పోగొట్టడంలో కూడా. కాబట్టి కుంభలగ్నం వాళ్ళు ఈ రహస్యము అనే విషయంలో వాళ్ళ లైఫ్ టైం సక్సెస్ఫుల్ లగ్నం అది. కాబట్టి వాళ్ళలో కూడా ఎవరన్నా కొంచెం అటు ఇటు ఏదో చెప్తా ఉంటే చెప్పకపోవడమే మంచిది. కుటుంబంతో చెప్పాలి ప్రతి లగ్నం వాళ్ళు. ఇక్కడ ఇంకోటి, సమాజంతో నటించాలి, కుటుంబంతో జీవించాలి. కుటుంబంతో ఫలానా జ్యోతిష్యుడు ఈ విధంగా చెప్పాడు, నేను ఇంక ఇప్పటి నుంచి చెప్పను అంటే అది కుదరదు. కుటుంబము ఎవరి కుటుంబం వాళ్ళది, ఆ కుటుంబమే వాళ్ళకి స్వర్గం. కాబట్టి ఇంట్లో చెప్పుకోవాలి, కుటుంబ సభ్యులను సంరక్షించుకోవాలి. సమాజంతో ఈ విషయాలు ఏవి ఏ లగ్నం వాళ్ళు షేర్ చేసుకోకూడదు. ఇక చివరిదే అయినటువంటి మీన లగ్నం. మీన లగ్నానికి 9వ స్థానము వృశ్చికం అవుతుంది. 9వ స్థానం అంటే భోగ భాగ్యాలు అవుతాయి, దూర ప్రాంతాలు అవుతాయి. అదేవిధంగా ఈ 12వ రాశిగా మీనం వస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళ యొక్క అంటే వీళ్ళ మేనమామ అంటే 9వ స్థానం అంటే తండ్రి వస్తాడండి. సారీ. కాబట్టి తండ్రికి సంబంధించినటువంటి మీకు సంక్రమించినటువంటి ఆస్తులు కానీ, తండ్రి గారు మీకోసం చేస్తున్నటువంటి ఏ విషయమైనా కానీ, మీ తండ్రి గారి యొక్క బలహీనతలు ఏదైనా మీకు తెలిసి సమాజం తెలియకుండా ఉన్నా కానీ, మీ తండ్రి గారి అనారోగ్యం గురించి కానీ, మీ తాత ముత్తాతలకు సంబంధించినటువంటి ఏదైనా రహస్యాలు, వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్, వాళ్ళు ఇచ్చినటువంటి ఇతరత్ర ఏ వస్తువు సంపద అయినా కానీ బహిర్గతం చేయకూడదు. అవి మీకే జీవిత పర్యంతం కాపాడతాయి. ఇది మీన లగ్నం వాళ్ళు పాటించుకోవాలన్నటువంటి రహస్యమైనటువంటి ఒక విధానము. కాబట్టి ఈ అష్టమ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిగిలిన రాశులకు వాళ్ళకు, మిగిలిన లగ్నాల వాళ్ళకు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ఒక విషయం చెప్పాను. అదేవిధంగా మీ జాతకంలో ఇంకా రహస్యమైనటువంటి ఇంకో విషయాన్ని ఇప్పుడు ఇదే వీడియోలో చెప్తున్నాను. అదేంటంటే మీరు ఏదో ఒక లగ్నంలో పుడతారు, వృశ్చికం కాకుండా ఏదో ఒక లగ్నంలో పుడతారు. ఆ లగ్నాధిపతి ఆ లగ్నానికి ఎన్నవ ఇంటి గ్రహము వృశ్చికంలో ఉంటుందో, ఉదాహరణకు మిథున లగ్నంలో జన్మించారు. ఆ లగ్నంలో జన్మించినప్పుడు ఆ లగ్నానికి 2వ ఇంటి అధిపతి చంద్రుడు వెళ్ళి వృశ్చికంలో ఉన్నాడు. చంద్రుడు అంటే ఏమి? కుటుంబము. చంద్రుడు అంటే మనసు. చంద్రుడు అంటే మీకు కుటుంబం కాబట్టి మీ యొక్క కుటుంబ విషయాలు 2వ ఇంటి వాడు కాబట్టి.
మీరు ఎవరికి బహిర్గతం చేయకుండా ఉంటే మీ కుటుంబం మీరు పదిలంగా ఉంటారు. అదే మిథున లగ్నానికి మీకు శుక్రుడు వృశ్చికంలో ఉన్నాడు అనుకుందాం. శుక్రుడు అంటే ఎవరు? భార్య. అంటే మీ యొక్క దాంపత్యం గురించి ఏది మీరు ఎవరికి ఏ సమస్య వచ్చినా మధ్యస్థం చెప్పకూడదు. వృశ్చికంలో ఉన్నాడు కాబట్టి. అదే మీకు గురువు మీకు వృశ్చికంలో ఉన్నాడు. గురువు మీకు లాభాధిపతి, అష్టమాధిపతి. అష్టమాధిపతి అంటే మీ ఆరోగ్యం, అనారోగ్యం, ఆకస్మికంగా వచ్చే మీకు నష్టాల గురించి కానీ మీకు లాభాల గురించి కానీ మీరు ఏది బహిర్గతం కాకూడదు. అంటే ఏ గ్రహము ఏ లగ్నం వాళ్ళకైనా వృశ్చికంలో ఏ ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహ సంబంధమైన విషయాలు అసలు చెప్పకూడదు. ఇది ఇంకా ఇంపార్టెంట్. సహజంగా నేను కాలపురుషునికి ఒక్కొక్క లగ్నం వాళ్ళకు వృశ్చికం ఎన్నో స్థానం అవుతుందో ఆ స్థానానికి సంబంధించిన రహస్యాన్ని అలాగే పెట్టుకోమన్నాను. ఇప్పుడు వృశ్చికంలో మీ జాతకంలో ఏ గ్రహం ఉంటుందో, ఒకవేళ 2 గ్రహాలు అంటే 2 గ్రహాలకు సంబంధించిన విషయాలు మీకు గోప్యం చేయాల్సిందే. చేసినప్పుడే దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. అరే కొద్ది రోజులు చెప్పకపోవడం వల్ల మనకు ఇంత బెనిఫిట్ ఉందా అని మీకే అర్థమవుతుంది పాటించి చూస్తే. మీరు ఎప్పుడైతే చెబుతూ వస్తున్నారో ఆ విషయాల్లో మీకు వ్యతిరేక పరిస్థితులు, అవమానాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే మర్మస్థానం అంటే, రహస్య స్థానం అంటే అవమాన స్థానం అని కూడా అర్థం. ఎవరైనా బహిరంగంగా బట్టలు బై మిస్టేక్ ఊడిపోయినప్పుడు అవమానంగానే భావిస్తారు, 10 మంది నవ్వుతారు. అదేవిధంగా ఆ రహస్యమైనటువంటి వృశ్చిక రాశికి సంబంధించి మీ లగ్నంలో ఆ రాశికి సంబంధించి ఏ విధమైన రహస్యం నేను ఇప్పుడు అమ్మాయిని చెప్పానో వాటిని మీరు బహిర్గతం చేయాలి. మిగిలిన విషయాలు మీకు ఆ సమస్య రాదు. ఆ రాశిలో ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహ కారకత్వానికి సంబంధించిన విషయాన్ని మీరు చెప్పకూడదు. కాబట్టి మీకు ఏ గ్రహం ఆ దీంట్లో ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాలు మీకు ఈజీగా తెలుస్తాయి. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం అందరికీ ఆల్మోస్ట్ అందరూ అప్డేట్ అయిపోయారు. జ్యోతిష్ శాస్త్రంలో మంచి అవగాహన వచ్చింది. ఈ సోషల్ మీడియా, ఇంటర్నెట్, ఈ ఫేస్బుక్, వాట్సాప్ అన్నీ కూడా బాగానే జ్యోతిష విషయాలు సెర్చింగ్ చేస్తున్నారు. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవడం వల్ల మీ యొక్క రహస్యమైన స్థానం బహిర్గతం కాకుండా ఉంటుంది. గోప్యతే, దాని పేరే గోప్యత. దాన్ని అలాగే ఉంచడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చక్కగా 1-2 సార్లు విని మీ జాతకాల్లో ఈ విషయాలు అనుమానం చేసుకుని ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నాను.